వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ సీఎం సీట్కి జరిగేంత వాడి వేడి రాజకీయాలాగానే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎలక్షన్స్ రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీ నిజంగా ఓడిందని అనుకోవాలి, ఏ పార్టీ గెలిచింది అనుకోవాలి? బీఆర్ఎస్ఆ ఇటు కాంగ్రెసా? ప్రస్తుతం ప్రధాన పార్టీలు అయినటువంటి ఆ రెండింటి మధ్యన ఏది సరిగ్గా ఎన్నికల్లో అమలు చేసినటువంటి సూత్రాలు ఏమిటి, లేకపోతే ఏది నెగ్గింది ఏది ఓడిందని మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. నమస్తే అండి. సో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్, సీఎం ఎలక్షన్స్ అన్నట్టుగానే జరిగినాయి. అంత వాడి వేడి చర్చ, అంతే హీట్ ఎక్కించేటువంటి ప్రణాళికలు. సో సీన్ కట్ చేస్తే రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత దూరం పెరిగిపోయింది. ఎందుకంటే మాట్లాడే మాటలు. ప్రస్తుతం ఏది గెలిచిందని అనుకోవాలమ్మా? ఇప్పుడు కాంగ్రెస్ అయితే గెలిచింది. మామూలుగా కాంగ్రెసే గెలుస్తుందని అందరికీ తెలుసు. ఏంటి రీజన్ అంటే, అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం వల్ల గెలిచారు అని కొంతమంది అంటారు. కానీ రెండో మాట ఏంటి అంటే, ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి స్థానిక సంస్థల్లో ఎన్నికలలో ప్రజలు ఎలా ఆలోచిస్తారు అంటే, ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు ఉంటే మనకి లోకల్గా పనులు జరుగుతాయి. అధికారంలో ఉన్నోళ్ళే కదా నిర్ణయాలు తీసుకోగలుగుతారు, వాళ్ళ పనులు జరుగుతాయి అనే ఉద్దేశంతో ఒకవేళ వేరే పార్టీ తరఫున గెలిచాము అని అనుకున్న వాళ్ళు కూడా అధికార పార్టీలోకి చేరిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది అధికార పార్టీకి ఉండే ఎడ్జ్ అన్నమాట. ఇది వాళ్ళకు ఉండే ఒక అవకాశం ఇది. సరే, ఆ అవకాశం వచ్చినా సరే ఉపయోగించుకుంటారా లేదనే తర్వాత మాట. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మట్టుకు ఈ వాడి వేడి వ్యవహారాల మధ్యలో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టిన వ్యవహారంలో అస్సలు ఇంకా సంక్రాంతి కోడి పందాల కంటే మించి జరిగినాయనే చెప్పుకోవచ్చు. అభ్యర్థుల పోటీ, డబ్బులు పంచిన విషయంలో కావచ్చు, మందు పంచిన విషయంలో కావచ్చు, ఏదన్నా కానీ ప్రచారం విషయంలో కానీ ఇంకా నయ్యం తక్కువ టైం ఇచ్చారు. అదే ఎక్కువ టైం ఇచ్చుంటే ఇంకా దుమ్ముగా డబ్బులు ఖర్చు అయ్యాయి. సరే, కొన్ని చోట్ల ఓటుకు 10,000 అన్నారు, కొన్ని చోట్ల రకరకాలు మాట్లాడారు. అవన్నీ మనం కంటితో చూసినవి కాదు కాబట్టి. కానీ ఏమీ జరగకోకుండా అయితే జరగవు. వేరే ఊర్లలో ఉన్న ఓటర్లను రప్పించుకోవడానికి కూడా చాలా చేశారు. అన్నీ వచ్చినాయి. అన్నీ జరిగితే కూడా అందరి అంచనాలనే నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇప్పుడు. అయితే దీనికి అసలు మామూలుగా టీఆర్ఎస్ సోదిలో ఉండదు, బీజేపీయే రెండో స్థానంలోకి వస్తుంది అనుకుంటే అది జరగలేదు. బీజేపీకి కడుపు నింపలేదు ఓటర్లు, అలా అని టీఆర్ఎస్కి బ్రహ్మరథం పట్టలేదు. అందుకని ఫైనల్కి మట్టుకు కాంగ్రెస్ పార్టీనే గెలిపించారు. కానీ బీఆర్ఎస్ నాయకుల మాటలు చూస్తే మాత్రం అసలు గెలిచింది మేమే, కానీ జస్ట్ ఏదో మ్యాజిక్ కావాలని చేసిన రాజకీయ కుట్రలు. ఏమండి, మీరు గెలిచినప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు గెలిచినప్పుడు కూడా మీరు అలాగే చేసుకున్నారా చెప్పండి? ఇలా మాట్లాడేది కరెక్ట్ కాదు. ఓటమిలాగా అంగీకరించండి. మీ పార్టీ ఇవాళ మీ 10 సంవత్సరాల పరిపాలన యొక్క రోజుకి ఎలిసిపోయిన రంగులే ఈరోజు ఈ ఫలితం అని ఎందుకు అనుకోరు మీరు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం అందరికీ తెలిసిందే. చేయకూడని పని చేశారు. కాళేశ్వరం కనపడతానే ఉంది. వీటన్నిటిని మించి రైతు బంధు అనే ఒక పథకం ఏదైతే ఉందో, ఆ పథకం రైతుకి ఇవ్వాల. వీళ్ళు రైతు బంధు అన్నారు కానీ పొలం యజమానికి ఇచ్చారు. తెలంగాణలో ఎక్కువ పొలం తక్కువ మంది చేతుల్లో ఉంటుంది. అయితే ఈ తక్కువ మంది చేతిలో ఉన్న పొలాన్ని ఎక్కువ మంది ప్రజలు కౌలుకి చేస్తారు. ఇప్పుడు ఈ కౌలు రైతులు భూ యజమానికి కౌలు ఇవ్వాలి. భూ యజమానికి వీళ్ళు ఇచ్చే కౌలు వస్తే రైతు బంధు, రెండు ఎందుకు వస్తాయి? అసలు నువ్వు రైతు బంధు ఎందుకు ఇస్తున్నావు? రైతు భరోసా కోసం ఇస్తున్నావు. రైతుకి పంట నష్టం వచ్చినా సరే ఆ పంట పెట్టుబడి పెట్టుకోవటానికి కుంగిపోకుండా నువ్వు ఇస్తున్నప్పుడు 50 ఎకరాలు ఉన్న రైతుకి ఇచ్చి 100 ఎకరాలు ఉన్న రైతుకి ఇచ్చి అది రైతు బంధు ఎట్లా అవుతుంది? దున్నేవాడిదే భూమి అనే ఒక కాన్సెప్టు ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. దున్నేవాడిదే భూమి అనే ఒక కాన్సెప్ట్.
అందుకే తెలంగాణలోనే ఉంది రక్షిత కౌలుదారు చట్టం. ఆ రక్షిత కౌలుదారు చట్టాన్ని తొంగలోకి తొక్కారు కేసీఆర్. కానీ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున పెద్ద ఆమె చెప్పుకుంటారు లోపల లొసుగులు. నేను చెప్తున్నాను కదా, అసలు తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా పీటీ యాక్ట్ ఉంది. పీటీ అంటే ప్రొటెక్ట్ టెనెంట్ యాక్ట్. అంటే ఎవరైతే కౌలుకు తీసుకుంటారో వాళ్ళు 14 సంవత్సరాలు ఒకే రైతు కనుక దాన్ని కౌలుకి చేస్తే వాళ్ళకి 40% భూమి మీద వాళ్ళకి హక్కు వస్తుంది. అది తీసేశాడు ఈ మహానుభావుడు. అది ఎలా వచ్చింది, ఆ హక్కు ఎలా వచ్చింది? తెలంగాణ సాయుధ పోరాటం వల్ల వచ్చింది తెలంగాణలో ఈ హక్కు. దున్నేవాడిదే భూమి అనే ఒక కాన్సెప్టు తెలంగాణ సాయుధ పోరాటం వల్ల వచ్చింది. మరి ఆ కాన్సెప్ట్ ప్రకారం ఎక్కడో అమెరికాలో ఉన్న భూ యజమానికి రైతు బంధు పడింది అంటే ఏమనుకోవాలి? నువ్వు ఎవరి పక్కన ఉన్నావు అనుకోవాలి. అదే కేసీఆర్ని దెబ్బ కొట్టింది. ధరణి అని చెప్పి తీసుకొని వచ్చి పోర్టల్ ధరణి అనే దాన్ని తీసుకొని వచ్చి ధరణిలో ఈ ప్రొటెక్ట్ టెనెంట్ యాక్ట్ కాలమే లేకుండా చేశాడు. అనుభవదారు కాలం అంటారు. ఆ కాలం లేకుండా చేశాడు. అందుకే పల్లెటూర్లలో రైతులు కక్షగట్టి చిన్నకారు సన్నకారు కౌలు రైతులు ఓడించారండి కేసీఆర్ని. ఈ రోజుకి కేసీఆర్కి అది అర్థం కావట్లేదు. తెలుసు, ఈయన పెద్ద పెద్ద రైతులు కడుపులు నింపాడు, పొలం యజమానులు కడుపులు నింపాడు. కడుపులు కూడా కాదు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ని నింపాడు. ఒక్కొక్క ఎమ్మెల్యే 50 ఎకరాల పొలం ఉందనుకోండి, ఎమ్మెల్యేకి కూడా రైతు బంధు ఇవ్వాలా? అలాంటి ఉదంతాలు జరిగినాయా? 100% జరిగినాయి. అంటే ఒక లిమిటేషన్ లేదండి. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 10 ఎకరాలు ఏం లేదా? ఆ లిమిటేషన్ రేవంత్ రెడ్డి వచ్చి పెట్టాడని దాన్ని కూడా బోలెడు విమర్శించారు వీళ్ళు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి మీరు చేసిన గొప్ప పనుల వల్ల మీరు ఓడిపోయారు. మీరేదో అధికార పక్షం కాబట్టి అధికార దుర్వినియోగం జరిగింది అంటే మరి మీరున్నప్పుడు గెలిచారు. కేవలం డబ్బే గెలిపించింది అన్న మాటలు వినిపిస్తున్నాయి కదా. ఏమండి, ఎవరు డబ్బులు నేను డబ్బు ఖర్చు పెట్టి గెలవటాన్ని నేను సమర్థించను. డబ్బు ఖర్చు పెట్టండి ఎవరో చెప్పండి. ఈ సోకాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఖర్చు పెట్టలేదా? సోకాళ్ళు బీజేపీ వాళ్ళు ఖర్చు పెట్టలేదా? వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు ఖర్చు పెట్టారా? ఇది తప్పు కదా. అన్నం ద్రాక్ష పుల్లన అంటాం కరెక్ట్ కాదు. అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ కూడా అధికార పక్షం వైపే ఉంటాయి. వాళ్ళు దుర్వినియోగానికి పాల్పడకపోయినా డబ్బులు ఖర్చు పెట్టకపోయినా అటువైపే ఉంటాయి. ఎందుకు అంటే ఒకటే, ఒక గ్రామంలో ఏం చూసుకుంటాడు? ఒక ప్రెసిడెంట్ గెలిచేటప్పుడు ఏమనుకుంటాడు? నేను నా పైన అథారిటీస్ నుంచి నేను నా గ్రామానికి నిధులు తెచ్చుకోవటానికి అధికార పార్టీ వాళ్ళే ఉంటే మంచిది అనుకుంటాడు. చెట్టు మంది అయితే కొమ్మేస్తారు అంతే. అందుకని అలా వీళ్ళు గెలిచారని చెప్పుకోవచ్చు. అంతకంటే ఇంక మనం మాట్లాడుకోవటానికి లేదు. ఇవన్నీ ఒకే తానుగుడ్డలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్.